చేస్తాడు, ఆయనకి మంచి నేమ్ ఉంది. కార్తీది ఒక ఇది కార్తీ వీడియో ఉంది కదా మన దగ్గర, అదొకసారి ప్లే చేయండి. లడ్డు కావాలా నాయన, ఇంకో లడ్డు కావాలా నాయన. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము వన్స్ అగైన్ ప్లే ఇట్. లడ్డు కావాలా నాయన, ఇంకో లడ్డు కావాలా నాయన. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము లడ్డు కావాలా నాయన, ఇంకో లడ్డు కావాలా నాయన. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. అక్కడ ఈ వీడియోలో ఒక ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాములో కార్తీ ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రామ్ ఏదో ఉంది. లడ్డు వివాదం వద్దు అన్నంత వరకు ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ ఆ ఇద్దరి హావభావాలు కానీ ఆ వ్యాఖ్యాత శృతి మించి లడ్డు కావాలా, మోతీచూరు లడ్డు కావాలా, ఇంకో లడ్డు కావాలా అని ఆవిడ ఆ చేసిన ఎటకారపు మాటలు, మరి ఉద్దేశపూర్వకంగా చేసిందని అనను కానీ ఇప్పుడున్న టైంలో కొంచెం ఉల్ల దగ్గర పెట్టుకుని చేయాలి ఒకటి. రెండవది కార్తీ దాన్ని వద్దమ్మా ఇది వివాదాస్పదంగా ఉంది అని కొంచెం స్ట్రిక్ట్గా చెప్తే ఉండే సీరియస్గా. బట్ అతను కూడా ఆ సెన్సిటివ్ టాపిక్ వద్దు ఇప్పుడని కొంచెం లైటర్ వేన్లో నవ్వడం అనేది కొంత ఎవరికైనా అది అనిపిస్తుంది చూసే వాళ్ళకి. వివాదం వద్దు ఇప్పుడు అన్నంత వరకు ఓకే, నేను అంగీకరిస్తాను, ఎవరైనా అంటారు. కానీ దాన్ని అక్కడ ఇంకొంచెం ఎంటర్టైన్ చేసే విధంగానో లేకపోతే నవ్వడం అది కొంచెం బాధ అనిపించింది వాళ్ళందరికీ. పవన్ కళ్యాణ్ దాన్ని కూడా తీసుకొని ఆయన కూడా అన్నారు, మిస్టర్ కార్తీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఆ అమ్మాయిని కూడా కంట్రోల్ చేయాల్సి ఉండింది, మీరు ఇలా చేస్తే ఎలా అది ఇదని ఆయన మీద కూడా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ బయటండి. మీకోసం మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. సో దాన్ని సెన్సిటివ్ టాపిక్ అని అలా సినిమా ఫంక్షన్లో అలా అనడం అనేది కరెక్ట్ కాదు. ఆ ధర్మాన్ని వ్యతిరేకించినట్టు కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఉంది, ఇంకెప్పుడు అలా అనకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ సున్నితంగా కార్తీని హెచ్చరించారు. దానికి కార్తీ వెంటనే రియాక్ట్ అయ్యి, డియర్ పవన్ కళ్యాణ్ సార్, వీ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాస్ట్. అసలు ఎలాంటి బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నాను, ఏదన్నా నా వల్ల తప్పు జరిగి ఉంటే అని వెంటనే రియాక్ట్ అయ్యాడు కార్తీ. అది ఎంత గుడ్ మేనర్లో జరిగింది అది. ఆయన రియాక్షన్ చూడగానే కార్తీ రెస్పాండ్ అయ్యాడు, సారీ చెప్పాడు. సూర్య కూడా ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళ అన్న సూర్య వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ ఇన్ సౌత్. తమిళ్లో అయితే సూపర్ స్టార్, రజనీకాంత్ తర్వాత అలాంటి స్థాయి కదా. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ఆయన కూడా సారీ చెప్పాడు, అది అనుకోకుండా జరిగిన ఘటన. బాగుంది, కావాలని అనలేదనేది రైట్. దానికి ప్రకాష్ రాజ్ గారికి ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన ఏమంటాడంటే, అడిగి సారీ చెప్పించుకోవడం ఏంటి అన్నారు. పవన్ కళ్యాణ్ ఇందాక మాట్లాడినట్టు ఎక్కడైనా నువ్వు సారీ చెప్పు నాకు అని అడిగారా అని నాకైతే వినపడలా. మరి అడిగి సారీ చెప్పించుకోవడం ఏంటని దాని మీద ఒక ట్వీట్. సారీ చెప్పింది వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు, మీ యాక్టర్సే కావచ్చు, దానికి మీరెందుకు ఇబ్బంది పడ్డారు అనేది అదొక చర్చ. దాని మీద ఒక ట్వీట్, మళ్ళీ ఇవాళ మళ్ళీ ఒక 2 ట్వీట్లు. ఏంటి ఈ సిరీస్ ఆఫ్ ట్వీట్స్ ఏంటి? అసలు ఫస్ట్ ట్వీట్లోనే మీరు ఏం పెట్టారు పవన్ కళ్యాణ్కి,
నేను షూటింగ్ పని మీద లండన్లోనే ఎక్కడో ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను. నేను 30వ తారీఖు ఎప్పుడో ఇండియా వస్తాను, వచ్చాక నేను మీకు రిప్లై ఇస్తాను. ఈలోపు నా ట్వీట్ని మీరు మళ్ళొకసారి చూడండి అన్నారు. ఆ బయట కూడా మీరు ఒకసారి వినొచ్చు. అపార్థం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అంతవరకు బాగుంది. నేనేదో ట్వీట్ చేశాను, మీరు నా ట్వీట్ని అపార్థం చేసుకున్నారు, నేను మీ ప్రెస్ మీట్ చూశాను, నేను 30వ తారీఖు తర్వాత ఇండియాకు వస్తాను, అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తాను, ఈలోపు మళ్ళీ ఒక్కసారి నా ట్వీట్ చదవండి ప్లీజ్. అంతవరకు బాగుంది. మరి 30వ తారీఖు వస్తానని, వచ్చిన తర్వాత రిప్లై ఇస్తానని మళ్ళీ ఈ సిరీస్ ఆఫ్ ట్వీట్స్ ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. మళ్ళీ 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 ట్వీట్లు పెడుతున్నారు. సో దీని మీద ఇప్పుడు మామూలుగానే ఇష్యూ కొంచెం ఇది ధర్మానికి సంబంధించింది, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశమైనప్పుడు కొంచెం రిస్ట్రైన్ మెయింటైన్ చేయాలి ఎవరైనా. హట్ అయిన వాళ్ళు, లేకపోతే ఆ మతాన్ని, హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంత రివోల్ట్ అవుతూ ఉంటారు, రియాక్ట్ అవుతూ ఉంటారు, ఇంకొంత ఇదిగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు న్యూట్రల్స్గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక మతం వాళ్ళు కానీ కొంత రిస్ట్రైన్గా ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇలాంటప్పుడు మనకు కూడా గుర్తింపు ఉంటుందనో, ప్రకాష్ రాజ్ గారు గుర్తింపు కోసం పాకులాడుతున్నాడని నేను అనుకోను. ఆయన కావాల్సినంత రికగ్నిషన్ ఉంది, బ్రహ్మాండమైన పేరుంది, మంచి మేధావి, మంచి రైటర్, ఎవ్రీథింగ్, నో డౌట్. కానీ ఇలాంటప్పుడు దాంట్లో ఆజ్యం పోసేలాగానో, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే మీకున్న వ్యతిరేకత, లేకపోతే ఇంకో రకమైన శత్రుత్వం, మరి అదేంటో నాకు అర్థం కావట్లా. ఆ శత్రుత్వం వలన ఈ సందర్భంలో ఆయన్ని మరింత ఎటకారంగా మాట్లాడాలనో, లేకపోతే మా ఎలక్షన్స్లో మీ మీద విష్ణు గెలిచినందుకు ఆ కోపంతో విష్ణుని ఎటకారంగా శివయ్య అని పిలవడం వలన వీటి వల్ల మరింత రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. కానీ ఏ రకంగా మీరు సమాజంలో జరుగుతున్న ఒక సున్నితమైన అంశాన్ని, సున్నితమైన వివాదానికి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం అయితే కాదు ఇది. సో ఎందుకు ఇదంతా జరుగుతోంది, అసలు ప్రకాష్ రాజ్ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎవరు దీన్ని వెనుకున్నారు, ఏ వర్గం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు,